వాకిళ్ళు తెరిచే నిజమైతే ఇంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే 25 చదువుల పంటన్నా ఎందుకు పనికి రాకుండా పోతాదంటే ఎంత బాధగా ఉంటాది. జీవితాంతం ఆ పట్టాలు పట్టుకుని ఏడ్సినా ఆ బాధ తీరుద్దా ఏంటన్నా? పాపం వాగ్దేవమ్మ ఎన్ని రేతురులు నీకు తెలియకుండా అలా ఏడుస్తుంటుందో. అవునరా అరుణ్ బాబు, ఉమా చెప్పింది నిజమే అనిపిస్తాంది. పుట్టిన ఊళ్ళోనే ఎప్పటికీ ఉండిపోవాలంటే ఎవరూ ఊరు దాటి చదువులకు వెళ్లేవాళ్లు కాదు, పెద్ద పెద్ద చదువులు చదివి ఇదేశాలకు పోయేవాళ్లు కాదు. ఊరును మర్చిపోవడం తప్పవుతుంది గాని ఎదగడం కోసం ఊరు వదిలివెళ్ళటం తప్పు కాదు అరుణ్ బాబు. వద్దన్నయ్యా, ఆయన్ని మరీ ఎక్కువ బలవంతం చెయ్యొద్దు. అర్థం చేసుకునేవాళ్లే అయితే నేను అడిగినప్పుడే అర్థం చేసుకునేవారు. జరగదు అని అంత ఖచ్చితంగా చెప్పాక ఇక దాని గురించి మాట్లాడడం అనవసరం. ఎందుకు జరగదు వాగ్దేవమ్మా? నీ ఆలోచన శానా గొప్పది, అది జరిగి తీరాలి. చూడన్నా, ఇప్పటికే భర్త చదువుకున్నోడు కాలేదన్న బాధ వాగ్దేవమ్మ మనసులో ఉంది. అది ఎప్పటికైనా పోతుందేమో, కాని చదువుకున్న భర్త అయ్యుంటే అర్థం చేసుకునేవాడు కదా అన్న బాధ మాత్రం రానివ్వద్దన్నా. అది మాత్రం ఎప్పటికీ పోదు. అయినా వాగ్దేవమ్మ గొప్ప పేరు సంపాదిస్తే మనూరికి మీ ఇంటికే పేరు. పెద్ద ఎందుకు ఒప్పుకోరు? చెప్పే విధంగా చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారన్నా. నువ్వు ఒకసారి నాన్నగారితో మాట్లాడారని బాబు, నా మనసుకెందుకో ఆయన ఒప్పుకుంటారనిపిస్తుంది. పిచ్చి పట్టిందిరా నీకు? నన్ను, ఈ ఇంటిని, ఈ ఊరిని వదిలిపెట్టి పట్నం పోతానంటావా? మతిపై మాట్లాడుతున్నావా? ఊళ్ళో ఎవరైనా వలసలు పోతుంటే వాళ్లను ఆపి ఆసరా ఇచ్చి ఆదర్శంగా నిలిచిన ఇల్లురా ఇది. ఇంట్లోంచి నువ్వు వలసపోతానంటే ఎలా ఊరుకుంటాననుకున్నావు? అది కాదు నన్ను. మాట్లాడకో. ఏం తక్కువైందిరా నీకు, నీ పెళ్ళానికి? లంకంత ఇల్లు, 100 ఎకరాల పొలం, లెక్కలేనంత ఐశ్వర్యం, అన్నింటికీ మించి మనమంటే ప్రాణం ఇచ్చే మనుషులు. ఇవన్నీ వదులుకుని పట్నం వెళ్ళి ఏం చేద్దామనుకుంటున్నావు? అందరికీ ఆస్తులు అంతస్తులు తృప్తినివ్వవు నాన్న. అంతకు మించిన ఆశయాలు ఉండేవాళ్ళు ఉంటారు. మీ కోడలు కూడా అంతేనన్నా. తను చాలా గొప్ప చదువులు చదువుకుంది, చాలా గొప్ప ఆశయాలే పెట్టుకుంది. ఇక్కడే ఉంటే అవేవి నెరవేరవు నాన్న. అందుకే పట్నం వెళ్ళాలి అనుకుంటుంది. తన ఇష్టాలకు కూడా విలువివ్వాలి కదా నాన్న. ఆపరా! పెళ్ళాం ఇష్టానికి పోతానంటే పళ్ళు రాలగొట్టింట్లో కూర్చోబెట్టాల్సింది పోయి వెనకేసుకొస్తావా? సిగ్గులేదు? ఎవరు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. గడప దాటి కాలు బయట పెట్టడానికి కూడా ఒప్పుకోను. ఒప్పుకోనంటే ఎలా నాన్న? తన మనసంతా చదువు మీద పెట్టుకొని ఇక్కడ బలవంతంగా ఉంచి తను బాధపడుతుంటే మనం సంతోషంగా ఉండలేము నాన్న. నాకు చదువు లేకపోయినా తన బాధని అర్థం చేసుకునే మనసైతే ఉంది. మాటిచ్చానన్నా, తీసుకెళ్ళాలి.
ఎంత ధైర్యం రా నీకు? నా మాటకి ఎదురు చెప్తావా? నిన్ను వాగ్దేవి, ఒక్క క్షణం నాకు మాట్లాడే అవకాశం ఇస్తారా? ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది మావయ్య గారు. నాకు చదువు అంటే ప్రాణం. ఆ చదువే జీవితంగా పెరిగిన నాకు మీ అబ్బాయి చదువుకోలేదన్న విషయాన్ని దాచి మోసం చేసి పెళ్లి చేశారు. నా తలరాతకి బాధపడుతుంటే ఇంకా ఏదో మూల అదృష్టం మిగిలి ఆయన నా బాధని అర్థం చేసుకుని నా ఆశయానికి అండగా నిలబడుతుంటే మీరెందుకు వద్దంటున్నారు? తెలుసో తెలియకో ఆయన వల్ల జరిగిన పొరపాటు దిద్దుకోబోతుంటే ఎందుకు కాదంటున్నారు? నాకు అన్యాయం చేశామని మీకు అనిపించడం లేదా? నా బాధ ఏంటో మీకు అర్థం కావడం లేదా? అసలేం ఆలోచిస్తున్నారు నా గురించి? మీ ఊళ్ళో చదువురాని ఆడవాళ్లలాగా ఇక్కడే ఉంటూ నా జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటున్నారా? ఏరా, నీ పెళ్ళ నన్ను నిలదీసి మాట్లాడుతుంటే నువ్వు దిక్కులు చూస్తున్నావే. ఈ ఇంట్లో ఆడది మగాడిని ఎదిరించి మాట్లాడుతోందిరా. మాట్లాడాలి మావయ్య. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే నా ఆశల్ని ఆశయాల్ని నా జీవితాన్నే ఇక్కడ సమాధి చేసుకోవాల్సి వస్తుంది. అయినా పర్వాలేదు, కానీ నా కొడుకు నా నుంచి దూరంగా వెళ్ళటానికి మాత్రం నేను ఒప్పుకోను. మీ కొడుకు నిజమే, మీ కొడుకు మీద మీకు హక్కుంది. అందుకే చదువు చదివించకుండా ఆయన్ని ఇలా తయారు చేశారు. అలాగే నా పిల్లల మీద నాకు హక్కుంది మావయ్య గారు. మీ కొడుకులాగా చదువుకోకుండా ఈ ఊళ్ళోనే వ్యవసాయం చేయిస్తూ ఉంచేస్తానంటే ఊరుకోను. వాళ్ళని బాగా చదివించాలి, మంచి భవిష్యత్తునివ్వాలి. దానికోసం ఏమైనా చేస్తాను. మీ పిల్లలు, మీ భవిష్యత్తులు, మీ హక్కులు, నాకే హక్కు లేదు కదూ? అయితే ఇంకా ఇక్కడే ఎందుకు? వెళ్ళండి, వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కానీ ఒక్క విషయం, నా మాట కాదని బయటికి వెళ్ళాలనుకునేవాళ్ళు కట్టుబట్టలతో బయటికి వెళ్ళాలి. నా ఆస్తిలో ఒక్క నయా పైసా కూడా మీకు దక్కదు. ఆస్తి మీదే ఆశున్నదాన్నే అయితే ఎప్పుడో నా ఆశయాన్ని పక్కన పెట్టుండేదాన్ని మావయ్య గారు. నాకు మీ డబ్బు, మీ పెద్దరికం, పలుకుబడి మీద కన్నా నా చదువు, తెలివితేటల మీదే నాకు నమ్మకం ఎక్కువ. అయితే పో, నీ నమ్మకంతో నువ్వేం సాధిస్తావో నేను చూస్తాను. పో. ఒప్పించి వెళ్దాం అనుకున్నా, కానీ ఏం సాధిస్తావని ఛాలెంజ్ చేశారు కాబట్టి సాధించి చూపించడానికి వెళ్తున్నా. ఆవేశంలో వెళ్ళటం సులువే. ఇంటి బయట 4 మెట్లు దిగితే సరిపోతుంది. కానీ బతకలేక తిరిగి రావాలంటే కొన్ని వేల మెట్లు దిగి రావాల్సి వస్తుంది. ఆ అవసరం రాదులేండి. అనుకున్నది సాధించటం అంటే మెట్లు ఎక్కడమే కాదు, ఒక్కోసారి దిగడం కూడా. పదండి. వెళ్లే ముందు బాగా ఆలోచించుకో. ఒకసారి గడప దాటితే మళ్లీ రావటానికి వీలుండదు. నేను చచ్చినా కూడా నా ముఖం చూడటానికి రాకూడదు. నేను ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. కష్టంలోనూ సుఖంలోనూ నా చెయ్యి వదలనని మాటిచ్చి పెళ్లి చేసుకున్నారు. మన పిల్లల భవిష్యత్తు కోసం నేను తీసుకున్న నిర్ణయం సరైందేనని మీరనుకుంటే నాతో రండి. లేకపోతే
అరుణ్! రారేమో అనుకున్నాను. చదువు రాకపోవచ్చు, కానీ అగ్నిసాక్షిగా చదివిన మంత్రాలకి అర్థం తెలుసు వాగ్దేవి. కష్టమైనా నష్టమైనా, ఇష్టమైనా కాకపోయినా కలిసి నడవాల్సిందే. సాంబయ్య, అయ్యా బయలుదేరదామా? ఏరు పోటు మీద ఉందయ్యా. చీకట్లో సుడిగుండాలు కూడా కనబడవు. ఇంత రాత్రిపూట బయలుదేరడం మంచిది కాదయ్యా. రేపు పొద్దున్నే బయలుదేరదాం. పొద్దున్నే రండి అయ్యా. సాంబయ్య, పొద్దున వరకు ఎక్కడుండాలి? ఈ టైంలో ఎక్కడికి వెళ్తామండి? ఏంటి దారుణ్ బాబు, అర్ధరాత్రి పూట ఎక్కడికని బయలుదేరారు? ఉండే పరిస్థితి లేనప్పుడు రాత్రేంటి పగలేంటి, వెళ్ళిపోవాల్సిందే కదా జగన్నాథం. ఇలా జరుగుతుందని ఊహించలేదన్నయ్య. పెద్దయ్య అర్థం చేసుకుంటారనుకున్నాను. అయినా మేం లేవనుకున్నారా? ఏంటి వాగ్దేవమ్మా, నువ్వైనా ఓ మాట చెప్పాల్సింది కదా. ఏం చెప్పనుమ్మా, అసలు ఈ పరిస్థితి రావడానికి కారణమే నేను. తొందరగా ఊరదిలి వెళ్ళాలి, తొందరగా అనుకున్నది సాధించాలి, అంతే. అంతకు మించి వేరే ఆలోచనే లేదు. అప్పుడే నా మాటకు విలువిచ్చి గడప దాటొచ్చినందుకు ఆయనకు విలువ ఉంటుంది. అందుకని రాత్రికి రాత్రి వెళ్ళిపోవాలా? పిల్లలు చూడండి, పాపం చలికి ఎలా వణుకుతున్నారో. ముందు ఇంటికెళ్ళి ఏం చేయాలో ఆలోచిద్దాం. పదండి. రండన్నయ్య. రామ్మా. రండి రండి నాన్న. రండి రండమ్మా, రా. రండి. ఉమా, పిల్లల్ని తీసుకెళ్లి లోపల పడుకోబెట్టు. వాళ్ళకైతేనే తినిపించు. అలాగేనండి, పదమ్మా. అరుణ్ బాబు, మీరు కూడా పదండి. సరసు, ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లేదమ్మా. ఇంకా నిద్ర రావట్లేదా? చూడు, రాహుల్ బాబు, తేజ బాబు అందరూ పడుకోవడానికే వస్తున్నారు. పద పదమ్మా. రండి బాబు, రా, పద. ఏం ఆలోచిస్తున్నారో? ఎందుకు వచ్చేసామా అనా? ఏం చెయ్యాలా అని. కట్టు బట్టలు తప్పిస్తే చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ముగ్గురు పిల్లల భవిష్యత్తు మనం ఎలా బతుకుతాం? మీరింతలా ఆలోచిస్తున్నారు అంటే నా మీద నమ్మకంతో రాలేదన్నమాట. చూడండి, స్కూల్ నుంచి కాలేజ్ వరకు అన్నిట్లోనూ ఫస్ట్ ర్యాంక్, యూనివర్సిటీలో గోల్డ్ మెడల్. ఊళ్ళో మనకున్న 100 ఎకరాల ఆస్తి కన్నా
ఎంతో విలువైందిది. ఇప్పటిదాకా నేను చేసిన ప్రతి పనిలోనూ నంబర్ 1గానే ఉన్నాను. ఎక్కడున్నా నంబర్ 1గానే నిలబడ్డాను. ఇప్పుడు చేయబోయే దాంట్లో కూడా నంబర్ 1గానే ఉంటాను. నేను చదువు నమ్ముకున్నానండి. మీరు నన్ను నమ్మండి చాలు. నీ మీద నమ్మకం లేక కాదు వాగ్దేవి, కానీ ఏం చేయాలన్నా డబ్బులు కావాలి కదా. ఇప్పుడు నీ భర్త జమీందారు ఆస్తులకు వారసుడు కాదు. అక్కడి నుంచి ఒక్క రూపాయి కూడా సాయంగా రాదు. అవసరం లేదండి. కోట్లు ధారపోసినా అక్షరం ముక్క రాకపోవచ్చేమో గాని ఒక్క అక్షరం ఇచ్చే జ్ఞానం కోట్లు సంపాదించే తెలివితేటల్నిస్తుంది. ఆ తెలివితేటల మీద నమ్మకంతో చెప్తున్నాను. నన్ను నా తెలివితేటల్ని నమ్మి లాభాల కోసం పెట్టుబడి పెట్టడానికి ఎవరో ఒకరు ముందుకొస్తారు. మీరు ధైర్యంగా ఉండండి చాలు. ఎప్పటికీ ఇలాగే నాకు తోడుగా ఉండండి చాలు. నేననుకున్నది సాధిస్తాను. వాగ్దేవమ్మ బాధ చెప్తే పెద్దయ్య అర్థం చేసుకుంటారనుకున్నానండి, కానీ ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తారనుకోలేదు. పెద్దయ్య గురించి తెలిసిందే కదా. కోపం వస్తే కన్నబిడ్డైనా ఒకటే, పరాయి వాళ్ళైనా ఒకటే. అయినా వాగ్దేవమ్మ గొప్ప పేరు తెచ్చుకుంటే పెద్దయ్యనికే గొప్ప కదండి. ఆయన ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? అంత అర్థం చేసుకునేవాళ్లే అయితే అరుణ్ బాబుకి చతురాదన్న సంగతి దాచి ఈ పెళ్లే చేసుండేవాళ్ళు కాదు. అయినా పాతకాలం మనుషులుమా, పైగా జమీందారులు. ఇంటి కోడలంటే 4 గోడల మధ్య ఉండాలి, ఇంటి పెత్తనం చూసుకోవాలి. అంతేగాని ఈ ఆశలు ఆశయాలు ఇవేమీ అక్కర్లేదు. ఇవన్నీ పక్కన పెడితే అరుణ్ బాబుని చూస్తేనే బాధగా ఉంది. అసలు ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు. ఈ ఊరు పొలాలు తప్పిస్తే ఇంకేమీ తెలీదుమా. పాపం ఇప్పుడున్నట్టుండి పట్నం పోవాలంటే కంగారు పడుతున్నాడు. జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉందండి. మామూలుగా అయితే మెల్లగా ఎలాగోలా మాట్లాడుకుని ఉండేవాళ్లేమో. నేనే పెద్దయ్యతో మాట్లాడమని తొందర పెట్టాను. ఏమండి, మనమే వాళ్ళకి ఏదో ఒకటి చేయాలండి. రాహుల్ ఎడి? రాహుల్ 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 అరుణ్ బాబు, ఒక చిన్న మాట. రామా, రండి రండి. ఏంటమ్మా ఇది? మీరిలా ఇల్లు వదిలి రావడానికి ఒక రకంగా నేనే కారణమన్నయ్య. నా మాట వినే పెద్దయ్యతో ఇలా గొడవపడి వచ్చేశారు. ఇప్పుడు కట్టుబట్టలతో పట్నం పోయి ఎక్కడుంటారు, ఎలా ఉంటారు? అందుకే చిన్న సహాయం అన్నయ్య. నీ భూములే కౌలు చేసుకుని బతికేవాళ్ళం. ఇంతకన్నా మా దగ్గర ఇవ్వటానికి ఏమీ లేవు అరుణ్ బాబు. తీసుకెళ్ళు. వద్దు ఉమ్మా. మీ అన్నయ్య పరిస్థితి చూసి ఆదుకునేంత గొప్ప మనసు నీకున్నా ఆడపిల్ల ఒంటి మీద నగలు తీసుకువెళ్ళడానికి నాకు మనసు రావటం లేదమ్మా. కాదనొద్దన్నయ్య. నేనిస్తున్నది కూడా నా ఆడబిడ్డకే అనుకో. వాగ్దేవమ్మ కల నెరవేరాలంటే ఎంతో కొంత పెట్టుబడి కావాలి. అందుకోసమైనా ఉపయోగపడుతుంది. తీసుకెళ్ళన్నయ్య. మంచితనానికైనా ఒక హద్దుంటుంది ఉమ్మా. వద్దమ్మా, మేమే ఏదో ఒకటి చేస్తాం. ఏం చేస్తారు అరుణ్ బాబు? అవకాశం ఉండి కూడా వాళ్ళని వీళ్ళని అడగటం ఎందుకు? అయినా
మొహమాట పట్టానికి మేము పరాయి వాళ్ళమా? పోనీ ఇది నా వంతు పెట్టుబడి అనుకో అన్నయ్య. రేపు వాగ్దేవమ్మ బాగా సంపాదిస్తే నాకు మనూరికి ఏదో ఒక రకంగా సహాయం చేయండి.